ఈడీ విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం. నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందు కూర్చుందాం. ఏసీబీ జడ్జి అయినా, హైకోర్టు న్యాయమూర్తి గారైనా, లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం. మీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్నీ ఉన్నాయి కదా, మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి, ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి, నీకు ధైర్యం ఉంటే ముందుకు రా. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే, ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. నువ్వు కూడా రా, ఇద్దరం కూర్చుందాం. దొంగెవరో, ఎవరేందో, ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా. నిజాయితీగా నా చేయిస్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో. ఎవరు ఏందో రాష్ట్ర ప్రజలకు తేలుతుంది. రైట్. అద్దంకి దయాకర్ గారు, కేటీఆర్ సవాలు విన్నారు. లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం, సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా? తేదీ ప్లేస్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించాలి. నేను రెడీ. సవాలు మరి స్వీకరిస్తారా? మీరు రెడీనా? నీకు దీన్ని చూస్తే ఏం గుర్తు రావట్లేదు అసలు. నాకు బాలకృష్ణ సినిమా డైలాగ్ ఇది గుర్తొచ్చింది. కాదు, నాకేమో బ్రహ్మానందం అలీది గుర్తొచ్చింది. మరి అలా కాదులేండి, ఆయన ఒక కేసుకు చెప్తా, ఎందుకంటే సవాల్ కదా. ఇటు వినండి, అది ఎంత జోకో చెప్తా. అందుకనే బ్రహ్మానందము లై డిటెక్టర్ పెట్టి అలీని చెక్ చేసడానికి ఒక మిషన్ తీసుకొస్తాడు, లై డిటెక్టర్ ను. అలీ ఏం చేస్తాడు, ఆ లై డిటెక్టర్ ని టెస్ట్ చేస్తుంటాడు. ఇప్పుడు కేటీఆర్ పని అట్లున్నది. నిన్ను విచారణ చేయడానికి ఏసీబీ ఉంది, ఏసీబీకి సమాధానం చెప్పు. బయటకు వచ్చి అన్ని గఫాలు ఎవరికి తెలియదు, ఇదంతా డాంబికాలు. ఇప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి గారు మన ఏంటిది కాళేశ్వరం కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన మీతో షేర్ చేసుకుండు మీడియాతో. ఆ విషయాన్ని బయట పెడితే ఆయనను సుప్రీంకోర్టు సంథింగ్ హైకోర్టు అనుకుంటే సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆయనను తొలగించింది. లోపట ఏం జరుగుతుందో, లోపట వ్యవస్థ మీద ఎట్లా ఉండాలనో ఇవన్నీ కూడా కనీస గౌరవం లేకుండా, చట్టం మీద న్యాయం మీద కనీస గౌరవం లేకుండా కేటీఆర్ ఇది మాట్లాడుతుంటే నవ్వురాకేమొస్తుంది? ఆయన సవాళ్ళు ఎవరు స్వీకరిస్తారు, ఎందుకు స్వీకరిస్తారు? ఫస్ట్ నేరారోపణ చేయబడ్డ ముద్దాయిగా గుర్తించుకుంటే మంచిది. మనోడు బయటకు వచ్చి ఇద్దరిపైన ఏసీబీ కేసులు ఉన్నాయి, ఇద్దరిపైన రేవంత్ రెడ్డిపై ఈడీ ఛార్జ్ షీట్ ఉంది, నాపై ఈడీ విచారణ జరుగుతుంది. ఎవరు నిజాయితీ పరులో ఎవరు మోసగిస్తున్నారో ప్రజలు తెలుసుకోవాలి కదా, రాష్ట్ర ప్రజలు తెలియాలి కదా అంటున్నారు కేటీఆర్. నేనేమంటున్నానంటే అది నువ్వో నేనో చెప్పేది కాదు. చట్టం న్యాయం నీ చేతిలో నా చేతిలో లేదు. వాళ్ళు మిస్ అయింది అక్కడ అదే. వాళ్ళే జడ్జిలు అయినరు, వాళ్ళే నిర్ణయాలు తీసుకున్నారు. చెప్పిన కదా గతంలో. ఇప్పుడు ఈయన అంటున్నాడు కదా, అడ్వకేట్ కావాలి మాకు, మేము ఎమ్మటుంటే అప్పుడు చేయాలి, మాకు కోర్టు రైట్లు ఉన్నాయి, మానవ హక్కులు ఉన్నాయి. అంటే మరి మాకు లేవా? వీళ్ళే పెద్ద గొప్పనా? మురళీ ముద్రాజ్ కేసులో మమ్మల్ని ఎందుకు తీసుకుపోయి 2-3 రోజులు జైల్లో పెట్టి 7 కేసులు పెట్టిండ్రు? మాకు అడ్వకేట్ లేరా? మాకెవరు లేరా? ఇమ్మీడియట్ గా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టి ఛాయ్ దాపిస్తాను తీసుకుపోయి ఆయన తీసుకుపోయి జైల్లో ఎట్లా పెట్టిండ్రు? ఆ రోజు మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఇంట్లో పిల్ల నిశ్చితార్థం ఉంటే అక్కడి నుంచి బెడ్రూమ్ కి వచ్చి తీసుకొని పోయి అరెస్ట్ చేసిన రోజు మీకు న్యాయాల చట్టాలు గుర్తు రాలేదా? కేవలం మీకు మాత్రమే వస్తాయా? అయినా కూడా కోట్ల రూపాయలు దోచుకున్న దొంగలు మాట్లాడే మాటలానండి ఇది. ఒక మాట అనుకుందాం, నీకు ఇప్పుడు ఈ రోజు 55 కోట్లకు సంబంధించిన చర్చ వచ్చింది, రేపు లక్షల కోట్ల రూపాయలే వస్తాయి. కానీ మీడియా ఉంది, నేను మాట్లాడతా, బయటికి వెళ్ళి మాట్లాడతా అంటే అందరూ మాట్లాడతారు, దానికి ఏం సమస్య కాదు.
కాబట్టి నువ్వు సిస్టమ్ ని టెస్ట్ చేస్తున్నావా, టెస్ట్ చేసేది నిన్న అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. Okay. నేను అంటున్న ఒక మాట, నిజాయితీగా కేటీఆర్ తప్పు చేయకపోతే బయటకు వచ్చి మాట్లాడమనండి ఇష్టం వచ్చినట్టుగా. Okay. ఇంకా నిన్ను ఇంతవరకు అరెస్టే చేయలే. ఓకే, ఏవైనా సరే ఎవరో అరవింద్ కుమార్ గారు నీ గురించి చెప్పిండు, నువ్వు అప్పుడు మంత్రివి, నువ్వు తప్ప కాదా అని వాళ్ళు తేలుస్తారు. Okay. రేపు జైలుకు పంపించేది మేమా, రైట్. కోర్టులు కదా. శ్రీధర్